కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ముఖ్యమంత్రి రైతులకు వడ్డీతో సహా రుణమాఫీ చేస్తారన్న మంత్రి అఖిలప్రియ. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన శాంతిరామ్ మెడికల్ కళాశాల విద్యార్థులు. డాక్టర్ రాజారాం వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. ఘనంగా జరుగుతున్న శ్రీ జగజ్జనని అమ్మవారి దశమ వార్షికోత్సవాలు. నిరుద్యోగులు గ్రంథాలయాన్ని సందర్శించి తమకు కావాల్సిన సమాచారాన్ని పొందాలన్న లైబ్రరీయన్ బషీర్. అహోబిలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి అఖిలప్రియ. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు వడ్డీతో సహా రుణమాఫీ తప్పక చేస్తారని మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. బుధవారం చిత్తరేనిపల్లె, ముకుందాపురం, హరినగరం, సిరివెల్ల మండలంలోని ఎర్రగుంట్ల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు రుణమాఫీ చేసిన తరువాతనే ఎన్నికలకు వెళ్తారన్నారు. రైతులందరూ రాష్ట్రంలో చాలా ఆనందంగా ఉన్నారన్నారు. వచ్చే రోజుల్లో రైతులపై ప్రత్యేక దృష్టి సారించి రైతుల సమస్యలన్నీ తీరుస్తాడని నమ్మకం ఉందని, మేము కూడా ధైర్యంగా ప్రజలకు చెప్పగలుగుతున్నామని, పార్టీలో మేము ఉన్నందుకు అభివృద్ధి పనులు చేయగలిగామన్నారు. చేసిన అభివృద్ధి పనులను కూడా ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పుట్టాలమ్మ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, పత్తి లక్ష్మీనారాయణ, బాచేపల్లి నారాయణ, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా మీరందరూ కూడా వాళ్ళిద్దరిని ఆశీర్వదించినారో, ఏ విధంగా మీకు ఏదైనా సమస్య వస్తే మరి శోభమ్మ దగ్గరికి, భూమా నాంగడి గారి దగ్గరికి వెళ్ళారో, ఈరోజు ఏ గ్రామంకి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కంటికి కనపడినట్టు కూడా కనిపిస్తున్నాయి. రోడ్లు వేస్తున్నాము, లైట్లు ఇస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పసుపు కుంకుమ కింద మహిళలందరికీ 10,000 రూపాయలు రెండో విడత కూడా మరి ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మంచి పనులు ఈరోజు ఈ ప్రభుత్వంలో చేస్తున్నందుకు, మేమందరం మా చేతులతో మీకు పనులు చేస్తున్నందుకు కూడా మా అందరికి కూడా చాలా గర్వంగా ఉన్నింది. ఈరోజు మీరందరికి కూడా తెలుసు, శోభమ్మ చనిపోయిన తర్వాత మరి నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నామో అనేది కూడా మీరు కూడా చూస్తున్నారు. ఈరోజు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా మీకు సేవ చేయడానికి, మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము అవన్నీ కూడా, ఆ సమస్యలన్నీ కూడా ఎదుర్కొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే శోభమ్మ చనిపోయిన తర్వాత, భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత 2,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆలగడ్డ తాలూకాకి నేను తీసుకొచ్చానని చెప్పి కూడా గర్వంగా కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అనుకున్నారు భూమా నాగరెడ్డి చనిపోయినాడు, శోభమ్మ లేదు, పిల్లలు వీళ్ళు ఏం రాజకీయాలు చేయగలుగుతారు, ఎవరున్నారు వీళ్ళ వెనకల అని చెప్పి అనుకున్నారు. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే, మా వెనకల మమ్మల్ని నడిపించేది, మేము ధైర్యంగా ముందుకు వచ్చి రాజకీయాలు చేయగలుగుతున్నామంటే అది కేవలము మీరందరూ మా వెనకల ఉన్నారు. ఒకే ఒక కారణంతో ఈరోజు మేము రాజకీయాలు చేయగలుగుతున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు అభివృద్ధి ఏం చేస్తున్నారు, ఏమి రోడ్లు వేస్తున్నారని చెప్పి. నేను 100% నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశానని నేను కూడా ఒప్పుకోవట్లేదు. నేను దాదాపుగా 70% అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు చేశానని చెప్పి కూడా మరి
ప్రత్యర్థులకు కూడా నేను చూపించి మరి ఓటు అడగడానికి ఈ రోజు నాకు మాత్రమే హక్కు ఉందని చెప్పి కూడా మరి మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జన్మభూమి కార్యక్రమాలు, జనచైతన్య కార్యక్రమాలు, సైకిల్ యాత్రలు, మరి అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా వచ్చి సమస్యలు అడిగి తెలుసుకొని ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని మేము చేయగలుగుతున్నాం. తెలుగుగా తిరిగినా కుందు తిరిగినా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు నీళ్లు అందించడం చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఎవరు చేసిన రైతులకు రుణమాఫీ, ఈ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు రుణమాఫీ అని చెప్పినాడే గానీ ఈ రోజు మాకు వడ్డీలు కట్టుకోవడానికే సరిపోయిందని. కానీ ఈ రోజు మీరు అందరూ కూడా ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. మనకి డబ్బులు చేతిలో ఉంటే సహాయం చేయడం ఒకటి, కానీ డబ్బులు చేతిలో లేకపోయినా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు అప్పు చేసైనా సరే నేను మాట మీద నిలబడతాను, రైతు రుణమాఫీ చేసి తీర్తానని చెప్పి కూడా ఈ రోజు రైతులకు అండగా ఉండడం జరుగుతుంది. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా శాంతిరామ్ కళాశాల ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డాక్టర్లు మాట్లాడుతూ కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. కిడ్నీ ఆరోగ్యంపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. మన దేశంలో డయాబెటిస్ బారిన పడిన వారు ఎక్కువ మంది ఉన్నారని, వీటిని నియంత్రించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిడ్నీ జబ్బును త్వరగా కనుక్కొని సరైన చికిత్స తీసుకుంటే రోగాన్ని నివారించవచ్చన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం ముఖ్య నేపథ్యం ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవేర్. కిడ్నీ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రతి చోట. ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ సమస్య మన దేశంలోనే డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు 1.3 లక్షల మంది ఉన్నారు. ప్రతి 100 మందిలో 17 మంది కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారు. ఈ కిడ్నీ జబ్బులకు మూల కారణం డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. మన దేశము క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్గా ఉంది. దాన్ని నియంత్రించేదానికి మనము ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకొని త్వరగా కిడ్నీ జబ్బును కనుక్కొని సరైన చికిత్స చేయించుకోగలిగితే మనం కిడ్నీ ప్రాబ్లమ్ని నివారించగలం. ఇలా షుగర్ ఉన్నట్లే తెలియదు, బీపీ ఉన్నట్లే తెలియదు. మేము చూసిన తర్వాత మాకు ఉందా అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. అవి వాళ్ళకు మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం ఉందా అని టెస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోగలిగితే మనము అర్లీగా డయాగ్నోస్ చేసి స్టేజ్ 1, 2, 3లో డయాగ్నోస్ చేసి వాళ్ళని ప్రివెంట్ చేయగలం. 5వ స్టేజ్కి రాకుండా. 5వ స్టేజ్ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. డయాలసిస్ అంటే ప్రతి నెల 12,000 జీవితాంతం చేసుకోవాలి. అట్లే కిడ్నీ మార్పిడి అంటే 4 లక్షల దాకా ఉంటుంది. అండ్ జీవితాంతం ప్రతి నెల 10,000 రూపాయల మందులు వాడాల్సి ఉంటుంది. అంత ఖర్చు మనం ఆ టైంలో పెట్టే కంటే అర్లీగా డయాగ్నోస్ చేసి మనం ఆ స్టేజ్కి పోకుండా చూడగలిగితే చాలా బాగుంటుంది. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. పేదలకు కానీ వాళ్ళందరూ ఈ ఫ్రీ క్యాంప్స్ అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఆ ఫ్రీ క్యాంప్స్ను అవైల్ చేసుకుని ప్రజలందరూ తమకున్నటువంటి డిసీజెస్ నుంచి బయటపడి బాగా సుఖశాంతులతో జీవిస్తారని నేను మాట్లాడుతున్నాను. నేను ఫోటో ఎస్ఐ సత్యనారాయణ నా పేరు. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ తరఫున కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. వరల్డ్ కిడ్నీ డే సంబంధించుకొని అందరూ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అనేది ఈ సంవత్సరం యొక్క నినాదము. సో అందరూ వారి రొటీన్గా చెకప్ చేసుకోవాలని ఈ ప్రోగ్రామ్ యొక్క సందేశం. థ్యాంక్ యూ. డాక్టర్ మచ్చా ప్రణయ్ రాజారాం వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. డాక్టర్ ప్రణయ్ రాజారాం 2016 మార్చి 14వ తేదీ గొల్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరణించిన ఉస్మానియా వైద్య విద్యార్థులలో ప్రణయ్ ఒకరు. నంద్యాల మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు డాక్టర్ రాజారాం 3వ వర్ధంతి సందర్భంగా పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ మచ్చా ప్రణయ్ రాజారాం నంద్యాల పట్టణ గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరిచిన విద్యార్థే కాకుండా రాష్ట్రంలోనే ప్రథమంలో రావడమే కాకుండా డాక్టర్గా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన కృషి చేశారన్నారు. నంద్యాల మున్సిపల్ జూనియర్ కళాశాలను ప్రారంభించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రణయ్ తల్లిదండ్రులు నిర్మల, శ్రీనివాసమూర్తి, పాఠశాల హెడ్ మాస్టర్ చలపతి, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రణయ్ రాజారాం నంద్యాల పట్టణాన్ని కీర్తి ప్రతిష్టలను గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసినటువంటి విద్యార్థి ఈరోజు మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం. కానీ ప్రణయ్ రాజారాం
మీకు చూపించినటువంటి మార్గాన్ని మరియు రాష్ట్రంలోనే ప్రధాన స్థానం సాధించడం కాకుండా ఓ డాక్టర్గా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఆయన ఇచ్చిన కృషిని మీరు గుర్తించాలి. మన మున్సిపల్ స్కూల్ విద్యార్థులు గతంలో కాకుండా ఈరోజు మన మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మాధ్యమంతో పాటు ప్రీ ఐఐటి కోర్సుతో పాటు అనేక మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ మధ్యనే మున్సిపల్ స్కూల్స్నే కాకుండా మున్సిపల్ జూనియర్ కాలేజెస్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరందరూ కూడా బెస్ట్ రిజల్ట్ వచ్చినట్టయితే మన నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో కూడా నంద్యాల మున్సిపల్ జూనియర్ కాలేజ్ని కోరుతాము. ఖచ్చితంగా గవర్నమెంట్ కమిషనర్ గారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మన పాఠశాలకు చేయడం జరిగింది. మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన చేత ఈరోజు ప్రారంభింపజేస్తున్నాము. మరి 10th క్లాస్ చదివేటటువంటి విద్యార్థులకు పరీక్షా మెటీరియల్ అంటే రాయడానికి పెన్నులు, అట్ట, పెన్సిల్, స్కేలు ఇలాంటివన్నీ ఈరోజు మరి వారి చేతుల మీదుగా మీకు ఇప్పించబోతున్నాము. దానికి కారకులైనటువంటి శ్రీనివాసమూర్తి గారికి, నిర్మల గారికి కూడా మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ ఫేర్వెల్ పార్టీ అదేదో అడిగినారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు టైం వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. మా అబ్బాయి 500 చదివాడు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాము. మీరందరూ బాగా చదివి మా అబ్బాయికి ఆదర్శంగా ఈ పెన్నులు మీకు ఇస్తున్నాము. ఇవి మీరు రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని రేపు మీరు కూడా అందరూ డాక్టర్స్ చేసి మంచి సమాజానికి మంచి పౌరులుగా రావాలని కోరుకుంటున్నాను. చదువు ఎంత చదువుకుంటే అంత ఉన్నత స్థితికి వెళ్తారు. చదువులో ఏమంటే మీకు అనుకునేటువంటి జీవితంలో అనుకునేటువంటి సాధించాలి అంటే మనిషికి చదువు చాలా అవసరం. ఆ చదువుతో ఎందుకు మా అబ్బాయి ఇంటర్మీడియట్ 2012 స్టేట్ ఫస్ట్. సమాజంలో ధనిక స్థాయిలోకి వెళ్ళిపోయారంటే అతనికి ఉన్నటువంటి ఒక చదువు వలన ఈరోజు సమాజంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి మీరు వేరే వ్యాపకాలు ఏమి పెట్టుకోకుండా కేవలం చదువు మీదనే శ్రద్ధ పెట్టి మీ కుటుంబానికి, మీ చదివే పాఠశాలకు, అదేవిధంగా మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ జగజ్జనని అమ్మవారికి భక్తులు అన్ని రకాల పళ్లను దండలుగా కట్టి అలంకారానికి తీసుకురావచ్చని ఆలయ ధర్మకర్త పుల్లయ్య తెలిపారు. శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయంలో దశమ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పుల్లయ్య మాట్లాడుతూ శ్రీ జగజ్జనని అమ్మవారి దశమ వారోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 4 గంటలకు ఆవు పాలతో అమ్మవారికి కుంభాభిషేకం, సాయంత్రం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు అన్ని రకాల పళ్లతో దండలు కట్టి అమ్మవారి అలంకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. భక్తులు అన్ని రకాల పళ్లను దండలుగా కట్టి అమ్మవారి అలంకారానికి తీసుకురావచ్చన్నారు. జై జగజ్జనని, జై జై జగజ్జనని నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా శ్రీ జగజ్జనని అమ్మవారి దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 14/3/2019 గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 4:30 నుండి ఆవు పాలతో అమ్మవారికి కుంభాభిషేకం, 70,000 లీటర్ల పాలతో కుంభాభిషేకం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 16/3/2019 మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని రకాల పండ్లతో దండలు కట్టి అమ్మవారి అలంకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావున భక్తులు ఈరోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు అన్ని రకాల పండ్లను దండల్లాగా కట్టి అమ్మవారి అలంకారానికి తీసుకొని రావచ్చు. రేపు ఉదయం 10 గంటలకు శ్రీ జగజ్జనని అమ్మవారి సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. కావున భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చును. భక్తులు మీరు దేవస్థానం వారికి ఎలాంటి డబ్బులు కానీ రుసుము కానీ చెల్లించవలసిన అవసరం లేదు. అయితే మీరు వచ్చేటప్పుడు అమ్మవారి డాలర్స్ ప్రతిమ, కుంకుమ మీరే తీసుకొని రావాలి. పూజ అయిపోయిన తర్వాత మీరు పూజ చేసిన కుంకుమ అమ్మవారి ప్రతిమలో జాగ్రత్తగా తిరిగి మీ ఇంటికి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఈ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు జరుగుతున్న కుంభాభిషేకంలో దాదాపుగా 70,000 లీటర్ల ఆవు పాలతో అమ్మవారికి కుంభాభిషేకం జరిగిందని చెప్పి తెలియజేసేదానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఈ 5 రోజుల కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలియజేస్తున్నారు.
నిరుద్యోగులు నంద్యాల శాఖ గ్రంథాలయాన్ని సందర్శించి తమకు కావలసిన సమాచారాన్ని పొందాలని లైబ్రేరియన్ బషీర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల శాఖ గ్రంథాలయం అధికారి బషీర్ మాట్లాడుతూ నంద్యాల గ్రంథాలయంలో నిరుద్యోగులకు కావలసిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటుగా ఇతర ఉద్యోగాలకు సంబంధించిన అన్ని మెటీరియల్స్ మా వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. నిరుద్యోగులందరూ గ్రంథాలయాన్ని సందర్శించి తమకు కావలసిన సమాచారాన్ని పొందాలన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం కర్నూలులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన సమాచారాన్ని ఫ్యాకల్టీల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారన్నారు. 100 రూపాయల ఫీజుతో సభ్యత్వం పొంది పుస్తకాలను ఇంటికి తీసుకుపోవచ్చన్నారు. నంద్యాల శాఖా గ్రంథాలయంలో నిరుద్యోగులకు కావలసినటువంటి మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆల్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగులందరూ గ్రంథాలయాన్ని సందర్శించి మీకు కావాల్సిన సమాచారాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు కర్నూలులో మా వాళ్ళు అంటే జిల్లా గ్రంథాలయ సంస్థ వాళ్ళు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అన్ని ఆల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ ద్వారా వాళ్ళకు సమాచారాన్ని అందిస్తున్నారు. ఒకవేళ తమ మిత్రులు కానీ ఎవరైనా మీ బంధువర్గం వాళ్ళు ఉన్నా కూడా కర్నూలులో కూడా మీరు ఉచిత శిక్షణ తీసుకోవచ్చు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ శాఖా గ్రంథాలయంలో కావాల్సినటువంటి మెటీరియల్ ఇళ్ళకి తీసుకెళ్ళి చదువుకోవాలంటే మీరు 100 రూపాయల సభ్యత్వ రుసుమును చెల్లించి ఇళ్ళకు కూడా తీసుకొని పోయే సౌకర్యం ఉంది. స్థలం కేటాయించిన దానికి మామూలుగా బిల్డింగ్ ఏర్పాటు చేశారు. కొత్త బిల్డింగ్ కడుతున్నారు. దానికి కాబట్టి సౌకర్యం బాగా కావాలని కోరుతున్నాము. అహోబిలంలో బుధవారం రాత్రి మంత్రి అఖిల ప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అహోబిలంలో సీసీ రోడ్డు వేశామని, అహోబిలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి జరిగిందన్నారు. అహోబిలంలో ఉన్న సమస్యలను తాను మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తరువాత పరిష్కరించానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఆళ్లగడ్డ తాలూకాలో తనకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. ఈ సందర్భంగా అహోబిలంలోని 10 కుటుంబాలు మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం అహోబిలంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మొదట ఎమ్మెల్యేగా అహోబిలంకి వచ్చినప్పుడు ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫోన్ చేసి ఈ విధంగా మనల్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఇల్లు కొట్టేస్తున్నారు, మనకి ఏ పని కాకుండా చేస్తున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఎన్నోసార్లు అహోబిలం నుంచి నాకు సమస్యలు వచ్చినప్పుడు నేను చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. నిజంగా అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. దాదాపుగా 1,65,00,000 రూపాయలతో అహోబిలంలో సీసీ రోడ్లు వేశామని చెప్పి గర్వంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 5 లక్షల రూపాయలతో అహోబిలంలో రోడ్లు వేయించినాం. దాదాపుగా 42 మందికి కొత్త పెన్షన్లు ఇప్పించినాం. ఈరోజు గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా రోడ్లు, లైట్లు, ఇందాక అహోబిలంకి వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇంత చక్కగా ఎల్ఈడి లైట్లు అక్కడి నుంచి కనిపిస్తున్నాయి. లైట్లు నాకు మొదట సమస్యల్ని ఏ విధంగా తీర్చాలి, ఏ విధంగా కార్యకర్తలకి, ప్రజలకి అండగా ఉండాలి అని మొదటగా నేను నేర్చుకున్నది అహోబిలం నుంచే. ఎందుకు అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి అహోబిలంలో సమస్య వచ్చినప్పుడు భూమా నాగిరెడ్డి గారు, నా తండ్రి, నువ్వు వెంటనే వెళ్లి అహోబిలంలో కూర్చొని ఆ సమస్య తీర్చు అని చెప్పి మొదటిసారి పంపించింది అహోబిలంకే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మనకి తెలుసు. ఈరోజు ఒక మంచి పని చేయాలంటే ఎంతమంది అడ్డుపట్టుకుంటున్నారో నేను గమనిస్తున్నాను. ఈరోజు అహోబిలంలో నిజంగంటే ఇంద్రమ్మ కాలనీ ఉంది. ఇంద్రమ్మ కాలనీలో మీకు ఇల్లు ఇచ్చినారే గాని పట్టాలు మాత్రము జోబులో పెట్టుకొని తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓతో మాట్లాడి ఇక్కడున్న స్థానిక నాయకులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఇంద్రమ్మ కాలనీలో పట్టాలు రెడీ అయినాయి. మీకు ఎన్నికలు అయిపోయిన మొదటి రోజే మీకు వచ్చి నేను పట్టాలు పంచుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి రైతులకు వడ్డీతో సహా రుణమాఫీ చేస్తారన్న మంత్రి అఖిలప్రియ. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన శాంతిరాం మెడికల్ కళాశాల విద్యార్థులు. డాక్టర్ రాజారాం వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. ఘనంగా జరుగుతున్న శ్రీ జగజ్జనని అమ్మవారి దశమ వార్షికోత్సవాలు. నిరుద్యోగులు గ్రంథాలయాన్ని సందర్శించి తమకు కావాల్సిన సమాచారాన్ని పొందాలన్న లైబ్రరియన్ బషీర్. అహోబిలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి అఖిలప్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.